అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి, ఈశ్వర సంపదనంతటితో అభయనించి నే పాడెదను. మనకు ఇలా అయితే కష్టం. ఏ వారం ఆ వారం చికెన్ తింటున్నాం కదా, తింటున్నారా లేదా? అలాగే ఏ వారం ఆ వారం ఎక్కువ చెప్పట్లా. 7 గంటలు చెప్పా, 7 మాటలు చెప్పా, నేను 3 మాటలకు వచ్చా. ఇంకా దిగమంటే యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్మకు ముగిచ్చేసి. ఎన్ని మాటలు చెప్పేవాడిని ఫస్ట్లో? చెప్పండి, మీరే చెప్పండి. 7 మాటలు చెప్పేవాడిని, 1.5 గంటల ప్రసంగం ఇచ్చేవాడిని. ఇప్పుడు 1/2 గంట చెప్తున్నాను, 3 మాటలు కూడా సరిగ్గా చెప్పండి. అర్థం చేసుకోవాలి. 3 మాటలు కూడా మనం నేర్చుకోలేని స్థితిలో ఉన్నాము అంటే మన భక్తి ఎక్కడ ఉందో ఆలోచించాలి. రాపిస్తున్నాను, మందిరంలో 3 సార్లు చెప్పిస్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకొకసారి ఏం చెప్పారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాలేజీలో ఏం చెప్పారని అడగమా? అడుగుతాం కదా. ఏం చెప్పారో అది ఒకసారి రివిజన్ చెయ్యండి. ఒక్కసారికి ఇస్తే ఈ పాస్టర్ వద్ద ఈ చర్చి వద్ద పరిగెత్తుకురాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. మందిరానికి వచ్చే నీవు, దేవునితో అంటుకట్టబడే నీవు అసలు ఎలా ఉండాలి? మందిర నిధిలోనికి నీవు చేయవలసిన పనులేంటి? మందిరానికి వచ్చిన నీవు ఏం చేయాలి? దిక్కులు చూడాలా? కాదు. మనసు ఎక్కడో మనిషి ఇక్కడ ఉండాలా? కాదు. చూద్దాం ఏం చేయాలో. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వాక్యం. అలాగే నా పేరు పెట్టబడిన నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పేది నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? కొద్దిలే ఆపయ్యా అన్నట్టుగా అనిపిస్తుంది. ఉదయం టిఫిన్ చేయలేదా సమాధానమ్మ గారు? హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామే తగ్గించుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములన్నిటిని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారిని ఎక్కడి నుండి వింటాడంట? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఎక్కడ స్టార్ట్ అయింది? నా పేరు పెట్టబడిన నా జనులు. అనిల్ గురించి అనలేదు ఇక్కడ. అనిల్ గురించి అన్నారా? మందిరానికి వచ్చే మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడటం అంటే ఏంటి? మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు దేవుని యొక్క నామకరణలోకి వచ్చేసావు. వచ్చేసిన నీవు మందిరానికి వచ్చి పొయ్యి మీద పాలు పొంగిపోతుంది, ఎవరికో 10,000 ఇవ్వాలని ఆలోచించమని ప్రభు చెప్పట్లేదు. కానీ నా పేరు పెట్టబడిన నీవు
తను తాను తగ్గించుకునే తత్వం ఉండాలి. తగ్గించుకుంటే ఏం కలుగుతుంది? తగ్గించుకుంటే ఏం కలుగుతుంది? ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, తగ్గించుకుంటే ఏం కలుగుతుంది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, హెచ్చించబడిన వాడు తగ్గించబడు. ఇప్పుడు ప్రారంభంలోనే గర్వంగా మాట్లాడామనుకో, ఎలా పడితే అలా ప్రవర్తించామనుకో, అందరూ ఏమంటారు చూసేవాళ్ళు, వీడికి ఏదో ఒక రోజు పోయే కాలం దగ్గర పడిందంటారా లేదా? కానీ ప్రారంభము నుండి విధేయత చూపే గుణము నీ దగ్గర ఉంటే అతని గురించి సాక్ష్యం ఏమిస్తారు? భవిష్యత్తులో ఈ జీవితం చాలా బాగుంటుంది. అసలు విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? పెద్దల ముందు రెండు చేతులు కట్టుకొని నిలబడటం, చిన్నోళ్ళ దగ్గర పెద్దలు చలాయించడమా? అదేనా? విధేయత అంటే ఏంటి? ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, ఆ దగ్గర నేను సాష్టాంగపడి ఆ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక్కొక్క ఆట ఆడుతున్నాను అనుకో, అది విధేయత చూపటమా? తగ్గించుకోవటమా? కాదండి. విధేయత చూపటము అంటే, తగ్గించుకోవటం అంటే, పెద్దోళ్ళ దగ్గర విధేయత చూపుతావు, వాళ్ళ దగ్గర నిన్ను నీవు తగ్గించుకొని పానార్పణంగా వాళ్ళకు అర్పింపబడతావు. అలాగే నీకంటే చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ స్థితిని నువ్వు మరిచిపోవు. వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవప్రదమైన స్థానమే వాళ్ళకి ఇవ్వాలి. చిన్నవాళ్ళు కదా, వాళ్ళలో ఎక్కువ దృష్టి కలిగిన వాడిని కదా అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నీవు నరకానికే వెళ్తావు. యేసు ప్రభు పెద్దవాళ్ళ దగ్గర విధేయత చూపాడు, చిన్నతనములో కూడా విధేయత చూపాడు. చిన్న వ్యక్తుల దగ్గర చావుకు సిద్ధమవుతున్నప్పుడు, మరణానికి దగ్గరవుతున్నప్పుడు, సిలువకు దగ్గరవుతున్నప్పుడు కూడా తను చేసింది ఏంటి? అందరి కొరకు ఒక్కసారి మొరపెట్టి, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? పెద్దవాళ్ళే ఉన్నారా? చిన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళని క్షమించు. చాలాసార్లు మనం తప్పు చేస్తే ఒక రోడ్డు, పిల్లలు తప్పు చేస్తే ఒక రోడ్డు ఇస్తాం. దానివల్ల నిన్ను నీవు మోసపరుచుకుంటు. గత స్థితిలో నేను తప్పు చేసిన వాడినే కదా, ఈ స్థితిలో వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళని సరిదిద్దే బాధ్యత మన మీద ఉందా లేదా? కానీ మనం ఏదో తప్పు చేయనట్టు వాళ్ళ మీద పీకే క్లాసులు మామూలుగా ఉండదండి. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటిగా తండ్రి స్థానాన్ని అపేక్షించాడా? తండ్రి స్థానాన్ని అపేక్షించుకున్నాడు. ఆ తరువాత కుమారుని వలె భూమి మీదకి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఒక ఆయన పైన ఒక ఆయన కింద ఉండటం సామరస్యంగా లేదని వీళ్ళకి తోడుగా ఎవరున్నది? ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉన్నాడు. అవునా? తరువాత కుమారుడు సిలువను మోసి పాప పరిహారార్థముగా సిలువను మోసి మనుషుల కొరకు యాగమైపోయి చనిపోయి తండ్రి చిత్తానికి నెరవేర్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పింది ఎవరు? మరి ఈ మూడు ఒకటేనా? దేనికి దానికి సపరేట్ ఉందా? ఒక తండ్రి కడుపున ముగ్గురు పుట్టారనుకో, నీది నీకే, నాది నాకే, వాడిది వాడికి అన్నట్టుకున్నారా? లేదు కదా. మొట్టమొదటిగా పాపము కొరకు తండ్రి కుమారుడిని పంపాడు. కుమారుడు ఏం చెప్పాడు? సదాకాలం నేను మీతోనే ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను అని పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మకు మనకు దగ్గర చేసి, నా దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను నీవు తగ్గించుకోవాలి.
నిన్ను నీవు రిక్తునిగా అణుచుకోవాలి, నిన్ను నీవు ప్రభు దగ్గర సమర్పించుకోవాలి, నిన్ను నీవు ప్రభు దగ్గర పానార్పణంగా కరగబడాలి. చెప్తున్నాడు కదా, తగ్గించుకొని చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. చూద్దామా? లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వాక్యం. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వాక్యం. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు, నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ అనుబంధమే నాకానందము, నీ అనుబంధమే నాకానందము. పాడేద స్తుతిగానము, కొనియాడేదని నామము, నీవే నా ప్రేమానురాగము, క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగము, క్షణమైనా మరువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతిగానము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. యేసుక్రీస్తు ప్రభువు ఉపమాన రీతిగా చెప్తూ ఒక మాటకు చెప్పాడు. దానికంటే ముందు ఈ సువార్తను రాసింది ఎవరు? లూకా సువార్తను రాసింది ఎవరు? డాక్టర్ లూకా. ఒక వైద్యుడు ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, పంచకాండములు అన్న వాటిని రాసింది మోషే. ఎవరు ఏ పుస్తకాన్ని రాశారు అనేది మనం చాలా అర్థవంతంగా తెలుసుకోవాలి. అది చాలా మంచిది, అది అవసరము కూడా. అయితే వైద్యుడైన లూకా రాస్తున్నాడు, ప్రభువు ఉపమాన రీతిగా చెబుతూ ఇద్దరు మనుషులంట ఎక్కడికి వెళ్ళారు? మనలాగే మందిరానికి వచ్చారు. వచ్చి ఒకడేమో, ప్రభువా నీకు దశమ భాగాలు ఇచ్చా, కృతజ్ఞత అర్పణలు ఇచ్చా, అవిచ్చాను, ఇవిచ్చాను, ఇదిగో రొట్టె ముక్క ఇసిరేస్తే ఏది దాని కళ్ళ కత్తుకొని తినేవాడు, ఈడి కంటే నేను ఎక్కువసేపు నీ సన్నిధిలో ఉపవాసాలు ఉన్నాను, నీ సన్నిధిలో బాగా గడిపాను, వీడికంటే నేను శ్రేష్ఠుడు, కృతజ్ఞుడు, కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ఈడు ప్రభువుకు ఉపమానం ఇస్తున్నాడు. అంటే ఈడు చేసే పనులన్నీ దేవుడికి తెలీదా? తెలుసా? తెలీదా? ఇప్పుడు ఒక్కడు అందరినీ చూస్తాడు, అందరు ఆ ఒక్కడిని చూడడానికి సిద్ధపడుతూ ఉంటారు. రెండు కళ్ళు అందరినీ పరిశీలన చేస్తుంది అంటే ఆశ్చర్యం కదా? మహా అయితే మనము ఎంతమందిని చూస్తాం? కంటికి కనబడినంత దూరమే చూస్తాం. కానీ ప్రభువు అందరి గురించి కేటాయించి ఆలోచిస్తున్నాడు, అందరికి
నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, యుఎస్ లో ఎవరో ప్రార్థన చేస్తున్నారు, నాకు సమాధానం వచ్చింది, ఆమెకు సమాధానము, ఆయనకు సమాధానం వస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, ఈడలాగా నేను చేయలేదు, ఈడలాగా నేను ఉండలేదు, ఇతనిలాగా నేను మారలేదు. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో డబ్బు వచ్చేసి, హోదా వచ్చేసి, దేవుడు అన్ని సౌకర్యాలు సమకూర్చేసిన తర్వాత మనం చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇదిగో ఇదిగో ఇదిగో. రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాడే, ఆ మాట మనం అనకూడదులే కానీ, వారికంటే నేను శ్రేష్ఠుణ్ణి కానా, నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, మానార్పణంగా కడగబడుతున్నాను, పోయబడుతున్నాను, పరిమళ తైలం వలె నేను మారుతున్నాను, వారికంటే నేను శ్రేష్ఠుణ్ణి కానా, శ్రేష్ఠుణ్ణి, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని మనల్ని మనం గర్వించుకొని, మనల్ని మనం హెచ్చించుకొని, మనల్ని మనం గొప్పగా చేసుకొని, మనల్ని మనం ఒక ఉన్నతమైన పదవిని కలిగి ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ప్రభు సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభం. అయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు వింటాడా లేదా? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినరు కనుక. ఉన్నాయా చెవులు? వింటాడా? వినడు. అయితే ప్రభు చెప్తున్నాడు, అక్కడ ఇద్దరున్నారు, ఒకరు ఏసీ భోగిలో ఉంటే ఇంకొకళ్ళు జనరల్ భోగిలో ఉన్నాడు. ఏసీ భోగిలో ఉన్నవాడు తనకున్న తెలివికి తగ్గినట్టుగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. కానీ అక్కడ సుంకరి వచ్చి చేస్తున్న ప్రార్థన, తన్ను తగ్గించుకొని పాపినైనా నన్ను కరుణించు. ఏంటంట? పాపినైనా నన్ను కరుణించు, నా పాపముల వలన ఏంటి నీ ముఖమును చూడలేకపోతున్నా. చదవండి, కింద వచ్చిన 13వ వచనం చదవండి. అంటే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించు. హెచ్చించుకోలేదే. దేవుని ముందు నా స్థితి ఏంటి? ఆయన ముందు అసలు నేను ఎక్కడ ఉండగలను? అసలు ఆయన ముందు నిలబడగలిగిన శక్తి నాకు ఉందా అని తన్ను తాను భయపడుతూ, తన్ను తాను గుండెలు బాదుకుంటూ ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా పాపినైన నన్ను, నేను చేసిన పాపముల వలన, నేను చేసిన అతిక్రమముల వలన, నేను చేసిన క్రోధము, నేను చేసిన ప్రతి విధమైన పనులన్నిటి వలన ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యము చాలు. ఆకాశం వైపు కన్నులెత్తుటం అంటే ఆకాశంలో ఎవరున్నారు? అల్ఫయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు, ఆకాశమే నీ సింహాసనము, నీవే దేవుడవు. ఆకాశమే నీ సింహాసనము, నీవే దేవుడవు. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా పరిశుద్ధ సింహాసనము, నీవు నివాస స్థలము, ఈ భూమి నీ పాద పీఠము, ఈ నరుడు నీ చేసి పనియు. ఎవరంటే నరుడు?
నరుడు ఎవడు? దేవుడు చేసుకున్నాడు కదా. చుట్టున్నాడు సుంకరి. ఆకాశం వైపు కన్నులెత్తుటకు అయ్యో నాకు ధైర్యం సరిపోవట్లా, పాపినైన నన్ను. ఆ ఒక్క మాట రాళ్లను అర్థం చేసుకున్నాడు. ఇతడేమో హెచ్చించుకున్నాడు, ఇతడేమో తగ్గించుకొని చెప్తున్నాడు, అయ్యా నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పేంతటి వాడను. నీవు గాలిలాగా ఊదితే నేనేమైపోతాను? నా స్థితి ఏమైంది? నా స్థితి ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోతా. నీవు చేసుకుంటే నేను పుట్టాను, నీవు చేతులారా కన్నులారా తృప్తారా నన్ను చూస్తూ ఆనందిద్దామని నన్ను చేసుకున్నావు. దానికి నా ప్రమేయం ఏమీ లేదు. అందుకే నేను నీకు లోబడి ఉన్నాను. కన్నులెత్తుటకు కూడా నాకు ధైర్యము సరిపోవట్లేదు కనుక నా పాపములను క్షమించమని సుంకరి గుండెలు బాదుకుని ఉంటున్నాడు. అప్పుడు సరాసరిగా దేవుని అభిషేకము సుంకరి మీదకి వెళ్ళింది. ఇలాంటి ఉపమానమే ఒకడు పరలోకమునికి వెళ్ళి అబ్రహాము రొమ్మున కూర్చొని ఉన్నప్పుడు ధనవంతుడు వచ్చి తండ్రిమైన అబ్రహామా, నా నోరు తడుపుటకు నీ దగ్గరున్న లాజరు చేత ఒక చుక్క నీటిని. అప్పుడు అబ్రహాము చాలా సౌమ్యంగా చెప్తాడు. ఎన్ని తరాలు చూడలేదు అబ్రహాము, ఎంత మందిని చూసి ఉండలేదు అబ్రహాము. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అనుకో, ఎన్ని తరాలు చూసి ఉండలేదు అబ్రహాము. చాలా సౌమ్యంగా చెప్తున్నాడు. లాజరు కంటే ధనవంతుడా, భూమి మీద నీవు కావాలి, నాకు కొంచెం సహాయం చేయి, ఆకలి అవుతుంది అన్నవాడికి అన్నం పెట్టలేకపోయావు. కానీ ఈ లాజరు తనకున్న దానిలో ఎదుటి వాడికి సహాయం చేయడానికి పూనుకున్నాడు. మరలా ధనవంతుడు అబ్రహామా, లాజర్ని పంపించి నాకు 4-5 అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు నిన్ను చేర్చుకోవటానికి సువార్త ప్రకటించమనంటే అబ్రహాం అంటాడు, భూమి మీద చాలా మంది ఉన్నారులే, వాళ్ళు చెప్పే మాట వినము. నేను అక్కడ లాజరు తగ్గించుకున్నాడు, ధనవంతుడు హెచ్చించబడ్డాడు. ఇక్కడ సుంకరి తగ్గించుకున్నాడు. ఇక్కడ కూడా ధనవంతుడైన వాడు హెచ్చించబడ్డాడు. చెట్టులోని పచ్చదనం పచ్చగానే ఉంటుంది. అన్నిటినీ మాయం చేసేది మాత్రం చెప్తున్నాడు. సుంకరి వలె తగ్గించుకుని మందిరానికి వచ్చి నేను ఇది చేశాను అది చేశానని లెక్చర్ ఇస్తే సరిపోదు. మందిరానికి వచ్చిన నీవు మోకరించి పానార్పణంగా ప్రభు దగ్గర కడగబడాలి. నాకు ఇది కావాలి అది కావాలని అడుక్కునే ఆలోచన ఉండటం కంటే ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా నేను ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు, నేను ఎలా నడుచుకుంటే నువ్వు సంతోషపడతావు. సుంకరి చెప్తున్నాడు, పాపినైన నన్ను కరుణించు. నేను చేసిన పాపం వలన, నేను చేసిన అతిక్రమం వలన, నేను నడుచుకున్న విధానమును బట్టి ఆకాశం వైపు నీ వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యము సాగట్లేదు. కానీ ప్రభు కార్యం చేయకపోతే ఆ సుంకరికి ఉన్న భయం కూడా మనకు ఉండదు. చెప్పడానికి లక్ష్యం ఇవ్వడానికి మామూలుగా నేను ఏం చేశా, ఆదివారాలు మందిరానికి వెళ్తున్నాగా, ఏమి నా జీవితంలో కార్యం ఎందుకు చేయడు పాస్టర్ గారు. ఇది మన బతుకు. కానీ సుంకరి తగ్గించుకున్నాడు. 2వ మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ త్వరగా చదవండి.
13:4 యోహాను సువార్త 13. భోజన పంక్తిలో నుండి లేచి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఆ, ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెంలో ఆ, నీళ్లు పోసి ఆ, శిష్యుల పాదములు కడుగుటకును ఆ, తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఆ, ఇట్లు చేయుచు ఆ, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు ఆ, అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా ఆ, అని ఆయనతో అనెను. ఆ, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఆ. ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, ఆ. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగుంది. ఇక్కడ పేతురు ఉన్నాడు. యేసు ప్రభు సీమోను ఇంటిలో కూర్చొని ఒక భోజన పంక్తిలో కూర్చున్నారు. వాళ్ళు శిష్యులందరినీ చుట్టూ కూర్చొని పెట్టుకొని ఈయన మధ్యలో కూర్చొని మాట్లాడటం అయిపోయిన తదనంతరం ఒక టవల్ పెట్టి తీసుకొని ఒక ప్లేట్ అనుకుందాం తీసుకొని వాళ్ళ పాదాలు కడగటానికి, పాద పరిచర్య అంటాం కదా, వాళ్ళ పాదములు కడగటానికి ఆయన సిద్ధమయ్యాడు. సిద్ధమైనప్పుడు వరుసగా కడుక్కుంటూ వెళ్ళేటప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి ఆగాడు. ఆగినప్పుడు ప్రభువుకు పేతురు అంటాడు, ప్రభువా, నీవు నా పాదములు కడగటానికి నేను ఒప్పుకుంటారా? ఒప్పుకోను. నా పాదములు కడగటానికి నేను ఒప్పుకోను, నేను యోగ్యుని కాను అని ప్రభుతో అంటూ ఉంటే ప్రభు అంటాడు, పేతురు, ఈ పాద పరిచర్య కానీ జరగకపోతే నీకును నాకును మధ్య ఏముండదు? 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 చెప్పాలి. శిష్యునిగా ఉండదు. నేను నీ గురువు అవ్వాలన్నా, నీవు నా శిష్యుడు అవ్వాలన్నా ఏముండాలి? మన ఇద్దరి మధ్య బంధం ఉండాలి కదా. ఈ పాద పరిచర్య జరిగితే నేను చేసేది నీకు అప్పుడు అర్థం కాకపోవచ్చు. కొన్నాళ్ళ తర్వాత నేను చేసినది వెలుగులోకి వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. అప్పుడు నీవు బాధపడతావు. నా ప్రదేవుని బిడ్డారా, పేతురు కాళ్ళు కడగడానికి వెళుతూ ఉంటే మరలా పేతురు అంటాడు, ప్రభువా, నా కాళ్ళు కడగడం మాత్రం కాదు కానీ నన్ను నిలువెల్లా కడిగే ప్రభువా అని అడుగుతాడు. అన్నాడా? నన్ను నిలువెల్లా కడిగే. నిలువెల్లా ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. ఎందుకన్నాడండి? నన్ను నిలువెల్లా కడిగాయి అని ప్రభుతో చెప్తున్నాడు. దేవుని సముఖములో, దేవుని చిత్తములో, దేవునితో నడిచిన పేతురు నేను నీ పాదాలు కడగాలని ప్రభువు అడిగితే పేతురు అంటున్నాడు, నా పాదములు కడగడానికి నేను ఒప్పుకోను. అయితే ప్రభు అంటాడు, నీకు నాకు మధ్య శిష్యరికం లేదు. అయితే పేతురు మరలా అంటాడు, నన్ను నిలువెల్లా కడుగు, ఎందుకంటే నేను పాపిని. ఏంటట? నేను పాపిని. పాపము చేసి నీవు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాను. నీ వెనక తిరుగుతున్నాను, నీతో నడుస్తున్నాను, నీ కార్యములు చూస్తున్నాను, కానీ ఇంకా పాప భూమిలోనే ఉన్నాను. నన్ను నేను సరి చేసుకోలేకపోతున్నాను. దేవుల్లో ఉంటావు, సావాసములో ఉంటావు, పరిచర్యలో ఉంటావు, పరిచర్యలో నడుస్తావు, దేవుని సంకల్పంలో వెలుగెత్తి ముందుకు వెళుతూనే ఉంటావు, కానీ నీ మదిలో మాత్రం ప్రభుని చేర్చుకో. ఇక్కడ పేతురు ప్రభు వెనుకున్నాడు, చేసే ప్రతి ఆశ్చర్య కార్యములను చూశాడు. చివరకు ప్రభుని హృదయంలో చేర్చుకోవడం మాత్రం మానేశాడు.
ఏంటంట? అంతేనా? యాజకుడు చెప్పిన మాటలు వింటావు, ఆకు వాడక ప్రతి దినము మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళుతూ ఉంటావు, కానీ నీ హృదయంలో క్రీస్తుకు మాత్రం స్థానము ఇవ్వలేకపోతున్నావు. ఆనాడు పేతురు చేసిన తప్పు ఈనాడు నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను. పేతురు దేవుని పక్కనుంచుకొని కూడా తన శిష్యరికాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు? నేను పాపిని అని అనుకున్నాడు. నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని, నీకు నాకు మధ్య నీవు నా పాదములు కడిగితే నేను ఒప్పుకోనని తను పాపి అన్న విషయము తనకి వెలుగులో జ్ఞాపకంలోకి వచ్చింది. ఈరోజు నువ్వు చెప్పు, నీవు పరిశుద్ధుడివేనా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ ఏం చేశారు? పాపము చేసి ప్రభు అనుగ్రహించు మహిమను. కానీ మరలా అదే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఉన్నాడు. అతడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడు. ఇక్కడ పేతురు ప్రభుతో నడిచాడు, ప్రభు చేసే అద్భుతాలు చూశాడు, ప్రభు చేసే మహత్కార్యాలు చూశాడు, ప్రభు వెనక ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభు ఎవరిని పిలుస్తాడు అంటే పేతురునే పిలుస్తాడు. పిరికితనం ఎక్కువ, కానీ ప్రభు వచ్చి నేను ఈ పాదాలు కడుగుతాను అంటే ఏమంటున్నాడు తెలుసా? ఇవి నా పాదాలు కడగడానికి నేను యోగ్యుడిని. ఎందుకన్నాడు? అతడు పాపనే విషయం తెలుసు. అలాగే మన మందిరానికి వస్తాం, సభల్లో పాల్గొంటాం, స్వస్థత ప్రార్థనలో ఉంటావు, ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి వచ్చి ప్రార్థనలో ఉంటావు, కానీ బాప్టిజం తీసుకోవడానికి మాత్రం ఏమవుతావు? నువ్వు వద్దు, మరక నువ్వు వద్దు, మళ్ళీ ప్రభు కావాలి. బాప్తిజం వద్దు కానీ ప్రభు కావాలి. అందుకు ప్రభు అంటాడు, బాప్తిజం తీసుకోకపోతే నీకు నాకు మధ్య శిష్యరికం ఉంటుందా? రేపు శోధన వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీవు మారు మనసు పొందకపోతే నేను ఎలా నిన్ను రక్షించాలి? ఆ మాట ముగించడానికి వస్తుంది. ఎలా రక్షించాలి? అయ్యా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రతి వారం మిమ్మల్ని ప్రతిమలాడుకునేది. ఎందుకంటే పేతురు చేసిన తప్పు నువ్వు కూడా చేయకూడదని ప్రభు ఆలోచన. అంతేనా? అంతేనా? ఏమన్నాడు? వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి నీవు నా పాదములు కడగడానికి నేను యోగ్యుడుతాను, కానీ నన్ను నిలువెల్లా నీవు కూడా చచ్చి పడకకు వెళ్లే ముందు 2 రోజుల ముందు బాప్తిజం తీసుకుందాంలే, అప్పుడు ఏం ప్రయోజనం? ఇప్పుడు తీసుకుంటే కదా నీ వల్ల దేవుడికి ప్రయోజనం. అన్ని చేసేసి, అన్ని తప్పులు చేసేసి, నీ ఇష్టానుసారంగా బ్రతికి నీకు ఏదైనా రోగం వస్తే బాలయేసు ఉన్నాడులే, బాలయేసు దగ్గరికి వెళ్ళి మోకరించుకుంటా ఏంటి? అప్పుడు నువ్వు బాలయేసు దగ్గరికి అన్ని అయిపోయిన తర్వాత బాలయేసు దగ్గరికి వస్తే నీకు ఏ ప్రయోజనం దొరికింది? ప్రాణం ఉండగానే ఈ ప్రాణం అనే దీపాన్ని వెలిగించుకోవడానికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో మారు మనసు పొందండి. సమయం ఆలస్యం అవుతుంది, సమయం దగ్గర పడుతుంది. నీవు ఆలస్యం చేస్తున్నావు అంటే కారణం ఏంటంటే దైవ సంకల్పంలో నీవు తప్పు చేస్తున్నావు. మొట్టమొదటి మాట ఏంటి? మొట్టమొదటి మాట చెప్పాలి, చెప్పండి. సుంకరి వలె తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవడు లాజరు వలె తగ్గించుకొని
ప్రభు కొరకు వేచి ఉండి బ్రతకాలి. మూడవది, పేతురు వలె నిలువెల్ల నన్ను కడుగయ్యా, నేను మారు మనసు పొందుతానయ్యానని ప్రభుతో తీర్మానం చేయాలి. అప్పుడు ఈ మాటలు ప్రభు మీ వెనుకడిలో ఉంచును గాక. అందరూ నిలబడదాం, ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రతి ఒక్కరూ ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తి ఏక మనసుతో ఏక భేదముతో ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయం తెరిచి అడుగుతావు, ప్రభువా నిలువెల్ల నేను ఘోర పాపిని, నన్ను క్షమించుటకు, నన్ను కాపాడటానికి, నన్ను ఆశీర్వదించడానికి నీవు నా దగ్గరకు వచ్చావు. మోకరిద్దామా? గ్లోరీ జీసస్. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరు తెరిచి రెండు చేతులు ఆకాశం వైపు చూపి అడుగుతావా, రాజులకు రాజ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. కరుణా సంపన్నుడా నీకే స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు చేయవాడా. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.